ఆంధ్రుల జీవనాడి పోలవరం కల సాకారం దిశగా కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ప్రాజెక్టులో కీలకమైన పునరావాస ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టి సారించింది. 41.15 మీటర్ల కంటే ఎక్కువ స్థాయిలో నీటి నిల్వ లక్ష్యంతో నిర్వాసిత తరలింపులకు సమగ్ర ప్రణాళిక అమలు చేస్తోంది. కాలనీల నిర్మాణాలు పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించింది. పోలవరం ప్రాజెక్టులో తొలిదశలో +41.15 మీటర్ల పై స్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన పునరావాసం పూర్తి చేసే పనులు వేగవంతం చేశారు. కాలనీల నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు అప్పగించడంతో పాటు అవసరమైన చోట గ్రామ సభల నిర్వహణ పూర్తయింది. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆలోపే పునరావాసం పూర్తి చేసి నిర్వాసితులను తరలించాల్సి ఉంది. కేంద్రం సహకారంతో నిర్మాణ పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. తొలిదశలో 38,060 కుటుంబాలను తరలించాల్సి ఉంది. ఇందులో ఇంతవరకు 16,763 కుటుంబాలను తరలించారు. మరో 21,297 కుటుంబాలను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో 1A, 1B విభాగాలు ఉన్నాయి. తొలిదశలో 20,946 కుటుంబాలను మాత్రమే తరలించాల్సి ఉంటుందని భావించారు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం తర్వాత గోదావరికి వరద వచ్చిన క్రమంలో ముంపు దృశ్యంలో మరికొంత స్పష్టత వచ్చింది. +41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టినా మరికొన్ని గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయని తేలింది. ఇలాంటి కుటుంబాలు 17,114 ఉన్నాయని గుర్తించారు. వారందరికీ 1B విభాగంలో పునరావాసం కల్పిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పునరావాస కాలనీల నిర్మాణం దాదాపు ఆగిపోయింది. 49 కాలనీలు కొంత పూర్తయి మరికొంత పెండింగ్ లో ఉండిపోయాయి. ప్రస్తుతం ఆ కాలనీల నిర్మాణానికి కొత్త ధరలతో టెండర్లు పిలిచారు. గుత్తేదారులను ఖరారు చేసి పనులు అప్పగించారు. ఈ 49 కాలనీల పనులు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 95 కాలనీలకు ఇప్పటికే 26 కాలనీల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 69 కాలనీల్లో 49 కాలనీల పనులు జరుగుతున్నాయి. 2B విభాగంలో ఉన్న నిర్వాసితుల కోసం మరో 20 కాలనీల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియ సాగుతోంది. నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఇంకా 6,110 ఎకరాలు అవసరమని గుర్తించారు. ముంపులో చిక్కుకునే భూమి మరో 244 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఎప్పుడో పాత ధరలతో భూమి కొనుగోలు ప్రక్రియ కష్టమవడంతో ప్రభుత్వం ధరలు పెంచింది. పోలవరం జిల్లాలోని రాజవొమ్మంగి, అడ్డతీగల, గంగవరం మండలాల్లో ఎకరం 12,50,000 రూపాయలిచ్చి కొనుగోలు చేసేలా కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ 3 మండలాల్లోనే 4,520.52 ఎకరాలు సేకరించనున్నారు. భూసేకరణ, పునరావాసం ప్రక్రియకు సంబంధించి ఎన్నాళ్లుగానో పెండింగ్ లో ఉన్న పోస్టులను భర్తీ చేశారు. మొత్తం 11 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్లు పనిచేస్తున్నాయి. 9 పోస్టులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే భర్తీ చేశారు. 5 పునరావాస యూనిట్లు మంజూరు చేశారు. డిప్యుటేషన్ పై ఇంజనీరింగ్ అధికారులను నియమించారు. పోలవరం పునరావాసానికి తాజాగా 1B కాలనీల నిర్మాణం కోసం 44 గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. గతేడాది అక్టోబర్లో ప్రారంభించి మొత్తం ప్రక్రియ పూర్తి చేయగా డ్రాఫ్ట్ స్కీమ్ ను ప్రభుత్వం ఆమోదించి అవార్డు ఖరారు చేసింది. పునరావాస కాలనీల నిర్మాణానికి ఇంకా 605 ఎకరాల వరకు అవసరం ఉంది. ఇందులో ఇప్పటికే 400 ఎకరాలు సిద్ధంగా ఉంది. అక్కడ కాలనీల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. గిరిజనేతర కుటుంబాలు వన్ టైం సెటిల్మెంట్ కు ఆసక్తి కనబరుస్తున్నాయి. 1B నిర్వాసితులు ఎంతమంది ఈ సెటిల్మెంట్ కు అంగీకరిస్తారో సర్వే చేసి ఖరారు చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఎంత భూమి అవసరమవుతుందో పూర్తి స్పష్టత రానుంది.